హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న ఈ బాహుబలి హ్యాండ్స్ అయితే నేను స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నానండి. బ్లౌజ్ అంతా కాదు, హ్యాండ్స్ వరకు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఏ టు జెడ్ వరకు చాలా క్లియర్గా చెప్పానండి. మీరు కూడా ఒకసారి ఆ వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అర్థమైతే ఒక చిన్న లైక్ చేయండి, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. నేను మీకు ఈరోజు అయితే వీడియో వచ్చేసి తెల్లారి అప్లోడ్ అవుతుంది కాబట్టి నిన్న మీకు చూపించిన 22 సైజ్ బ్లౌజ్ అండి. చాలామంది స్టిచ్చింగ్ పెట్టండి అక్క అని అడిగారు. అయితే స్టిచ్చింగ్ పెట్టడానికి నాకు వీలు కుదరలేదండి. అంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను, నిన్న హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాను. నేను వీడియో తెల్లారి అప్లోడ్ చేస్తాను కాబట్టి, నేను ఈరోజు వర్క్ చేస్తాను కాబట్టి ఈరోజే హాస్పిటల్కి వెళ్ళానని చెప్తాను, మీకే అర్థమైపోతుంది. అంటే సోమవారం అండి, రాజమండ్రి వెళ్ళొచ్చాను. చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్తున్నానని. తీరా బట్టలు 2 జతలు ఉండిపోయినాయని చెప్పాను కదా, పట్టు లంగా జాకెట్లు రెండు కూడా స్టిచ్ చేశాను. పొద్దున్న అడవడిగా సగం సగం స్టిచ్ చేసేసాను. ఇంకా బాహుబలి హ్యాండ్స్ అయితే నేను ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు. క్లాత్ తీసుకురావాలని చెప్పేసి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయలేదండి. ఇప్పుడు నేను ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ నుంచి వచ్చి నేనైతే తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు నేను కటింగ్ చూపిస్తాను. నన్ను ఒక సిస్టర్ అడిగారండి. ఏమని అడిగారంటే, ఇందాకే మెసేజ్ పెట్టారు, అక్క చిన్నపిల్లే అంటున్నారు కదా మీరు, అంటే యాక్చువల్ ఇటు చూపించమ్మా. యాక్చువల్గా నేను ఇక్కడ పెట్టింది 7 ఇంచులు పెట్టానండి పొడవు. 7 ఇంచులు పొడవు పెడితే ఇక్కడ 3 అంగుళాలు పెట్టాను. అంటే ఎంత చంక డౌన్ ఎందుకు అక్క అని అడిగారు. అంటే నేను ఈ చంక డౌన్ అంటే చంక పెద్దగా రావడం కోసం పెట్టలేదు సిస్టర్, మీకు ఇది నేను అందుకే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానన్నాను. ఇది చంక పెద్దగా రావడానికి పెట్టలేదు. ఇలా డౌన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కుచ్చు పెట్టుకున్నప్పుడు కుచ్చు లెగిసి ఉంటుంది, ఓకేనా? అందుకని చెప్పేసి ఇది చంక డౌన్ పెట్టాను. ఇప్పుడు నార్మల్గా మనకి 7 ఉన్నప్పుడు 3.5 పెట్టుకుంటే సరిపోద్ది. అది దేనికి, ఇలా నార్మల్ హ్యాండ్కి అనమాట. ఇది బుట్ట హ్యాండ్ కాబట్టి ఇక్కడ 3 పెట్టాను. ఇంకా 3 పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా బుట్ట పైకి లేచిద్ది అనమాట. ఓకేనా సిస్టర్? అది మీకు అర్థమవుతుందని నేను అందుకే మీకు వీడియో చేస్తానని చెప్పాను. అయితే మీరు అడిగింది కూడా ఈ క్లాత్ గురించి అడిగారు. ఇదిగోండి, నేను ఇక్కడ కూడా రాసే ఉన్నాను. నిన్న కట్ చేస్తున్నప్పుడు మీరు కామెంట్ పెట్టారనమాట. అక్కడ షార్ట్ హ్యాండ్ అయితే అదే బుట్ట హ్యాండ్కి అలా ఎందుకు పెట్టారని అడిగారు కాబట్టి నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను మళ్ళీ కామెంట్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా నార్మల్ హ్యాండ్ అయితే మీరు అన్నట్టు 3.5 సరిపోతుందండి. నేను కూడా 3.5 పెడతాను. కాకపోతే ఇది బుట్ట చేయి వల్ల నేను 3 ఇంచులు పెట్టాను, 4 ఇంచెస్ గ్యాప్ వదిలేశాను. అందువల్ల ఇంత క్రాస్ వచ్చిందనమాట. ఈ క్రాస్ రాబట్టి మనం ఇలా బుట్ట పెట్టుకుంటే బుట్ట అనేది ఇలా లేసి ఉంటుంది అనమాట. ఇలా క్రాస్ ఏమీ లేకుండా బుట్ట పెట్టామనుకోండి, బుట్ట చేయి అసలు బాగోదు. ఓకేనా? సరే, ఇది నేను ఊరికే శాంపుల్ కోసం కట్ చేస్తున్నాను, మీకు నేను చెప్పాను. ఇప్పుడు ఆపోజిట్ క్లాత్ ఇదైతే తీసుకొచ్చానండి. ఈ చిన్న క్లాత్ 1/2 మీటర్ ఉంది. ఇది 60 రూపాయలంట. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే ఇప్పుడు నేను స్టిచ్ చేయాల్సింది ఇది. ఇప్పుడు మనకి పన్నా లూజ్ ఇదే కాబట్టి లూజ్ సరిపోతుంది. మీరు అప్పుడు ఏం చేయాలంటే ఇలా వేస్ట్ సైడ్ ఉన్న ముక్కలతో మీరు మళ్ళీ సైడ్ జాయింట్లు వేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్లు వేసుకోవడం వల్ల మనకి కుచ్చు అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. మీకు ఎలా పెడతానో చూపిస్తాను, క్లియర్గా చూడండి. ముందు ఒక్కొక్క కుట్టు వేసేసుకొని జాయింట్ వేసేసుకోండి. ఫ్రెండ్స్, అంతేకాదు, ఇప్పుడు నేను జాయింట్ వేస్తున్నాను కదా, ఏదైతే జాయింట్ వేస్తున్నానో ఆ జాయింట్ అనేది ఖర్చులు బయటికి రాకుండా వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ నేను జాయింట్ వేసేసుకున్నాను కదా, ఇప్పుడు
ఫస్ట్ జాయింట్ వేసేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెడదాం. దీన్ని కూడా కట్ చేసుకుందాం. క్లాత్ కూడా ఇంతే ఉందండి, నేను అసలు తాన్లో కూడా కట్ చేయించలేదు. నెతగ్గా ఈ ఒక చిన్న ముక్క దొరికింది, భలే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది అనమాట. ఇది కూడా నేను దాంతోపాటు కట్ చేసేసుకుంటున్నాను జాయింట్ వేయడం కోసం. అయితే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏంటంటే నేను ఇలా ఫోల్డ్ వేసుకున్నప్పుడు నేను ఈ వరకే ఫోల్డ్ చేసుకున్నాను, ఈ ప్లెయిన్ వదిలేసాను అనమాట. ఇప్పుడు మనకి 2 పీసులు జాయింట్ వేసుకుంటే సరిపోతుంది, మొత్తం జాయింట్ అయితే పడవన్నమాట. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చండి. బాహుబలి హ్యాండ్స్ నిన్న కామెంట్లో అడిగారు, అక్క నాకు బాహుబలి హ్యాండ్స్ చూపించండి అనేసి. అందుకని నేను ఇప్పుడు ఈ టైం అయినా సరే కూడా బాహుబలి హ్యాండ్స్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను. యాక్చువల్గా మామూలు కుట్టేద్దాం అనుకున్నానండి, సరే నా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఎలాగ వర్క్ చేస్తున్నాను కదా అని నేను ఇలా అయితే చేశానండి. ఇక టైం చూస్తారు అసలు ఎంత అయిందో. ఇవ్వండి 10:30 అయింది, 10:23 అయిందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను చూసారుగా టైం 23 అయిందన్నమాట, 10:23 అయింది. ఇంకా తప్పదండి, ఏం చేస్తాం. పట్లేమో ఇవ్వలేదు, అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. బాబు నైట్ అంతా చెవు నొప్పి అని చెప్పేసి బాగా ఏడ్చాడు అనమాట. ఇంకా అందుకని మొన్నే మీకు చెప్పాను వెళ్దాంలే అనుకున్నాను, తీరా బట్టలు అవ్వలేదు, వెళ్ళొద్దులే అనుకుని ఉంటే ఇంకా నైట్ ఆడవడంతో అప్పటికప్పుడు నేను పొద్దున్నే ఈ బట్టలు పక్కన పెట్టేసి వెళ్ళాల్సి వచ్చింది. లేట్ అవదేమో అనుకున్నానండి, లేట్ అయిపోయింది. లేకపోతే ఎర్లీగా వచ్చేస్తే సరిపోయింది. రాజమండ్రి కదా, మనం అనుకున్నప్పుడు అవ్వదు కదా ఫ్రెండ్స్. అయితే నేను మీకు ఇప్పుడు ఈ లైనింగ్ జాయింట్లు అనేది కనిపించకుండా నేను ఇప్పుడు హ్యాండ్ ఎలా వేస్తానంటే, ఇప్పుడు ఇది ఇటువైపుకి వచ్చింది. మీరు అప్పుడు ఏం చేయాలి, ఈ లైనింగ్ కూడా ఆల్రెడీ జాయింట్ వేస్తారు కాబట్టి కొంచెం దగ్గర పెట్టు, ఆల్రెడీ లైనింగ్ కూడా జాయింట్ వేసేసారు కాబట్టి దీన్ని ఎదురు బొదురు పెట్టుకోవాలి. చూసారా, అప్పుడు ఈ ఖర్చులు ఇలా సెంటర్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనకి లోపల హ్యాండ్ కానీ చంక భాగంలో కానీ కుచ్చుకోవన్నమాట. ఇలాగా మీరు లైనింగ్ అయితే జాయింట్ వేసి ఇలా జాయింట్ వేసుకున్నాక వేస్ట్ ఏమన్నా అంటే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా పాలసీ ఏంటంటే ఎంత తక్కువ టైంలో కుట్టాము, ఏం కుట్టాము అనేది అయితే నేను పట్టించుకోనండి. టైం ఎంతైనా అవనివ్వండి, పని నీట్గా ఉందా లేదా అనేది నా పాలసీ అండి. ఒక అరగంటలో జాకెట్ కుట్టేసినంత మాత్రాన కుట్టేస్తామండి, ఎవరైనా చేయగలరు. కానీ అది ఫైనల్ టచ్ లుకింగ్ అనేది ఎలా ఉండాలనేది నా ఇంపార్టెంట్. నేను ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేది దానికేనండి. అందువల్ల నాకు టైం పట్టినా సరే నేను చాలా నీట్గా కుడతాను. ఇప్పుడు కూడా సేమ్ ఇలాగే ఖర్చులు ఇటువైపుకి 2 కూడా ఎదురు బదురు. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు మనకి లోపల భాగంలో ఇదిగోండి చక్కగా ఖర్చులు అనేవి కనిపించవు అనమాట, నీట్గా ఉంటాయి. మీకు పట్టు బ్లౌజెస్ కానీ అవి ఏమైనా ఉంటే ఇలా స్టిచ్ చేసుకోండి, చక్కగా నీట్గా సెట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే బాహుబలి హ్యాండ్ అనేది స్టిచ్ చేశాను. ఒకటి స్టిచ్ చేసేసాను, ఇంకోటి ఎలా స్టిచ్ చేసుకోవాలండి క్లియర్గా చూపిస్తాను చూడండి. అంటే సన్నగా ఉండే అమ్మాయి కాబట్టి చాలా సింపుల్గా నేనైతే బాహుబలి హ్యాండ్ అయితే స్టిచ్ చేశానండి.
నేను మీకు క్రాస్ ఎక్కువ తీసాను కదా, వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా సిస్టర్, ఇలా క్రాస్ ఎక్కువ తీయబట్టి మనకి బొట్టు అయితే నిలబడుతుంది అనమాట. ఈ క్రాస్ తీయకపోతే ఇలా నిలువుగా వచ్చేస్తుంది బుట్ట, చూసారా ఇట్లా ఉంటుంది అనమాట. ఎక్కువ క్రాస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బొట్టు అనేది ఇలా నీట్గా వస్తుంది. ఓకేనా, ఫోటో తీయమ్మా, జస్ట్ పక్కన నుంచి ఫోటో చూడండి ఎంత నీట్గా నిలబడిందో. ఒక గిన్నెలా పెట్టినట్టు వచ్చింది మనకి క్రాస్ తీయబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సేమ్ యాస్టేజ్ ఇంకో హ్యాండ్ ఉంది, ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. దగ్గర ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, నేను కొంచెం గంభీరంగా కూడా మాట్లాడలేకపోతున్నాను. హాస్పిటల్కి వెళ్ళి ఈరోజు ఉండబట్టి వాయిస్ కూడా రావట్లేదు. చూడమ్మా, ఇక్కడ నేను మనకి ఎక్కడ కావాలో డాట్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న చోట నుంచి ఇదిగో ఇలా కుచ్చు కింద నుంచి ఇదిగోండి, దూరం దూరం కాకుండా ఇలా ఇలా కుచ్చు కింద ఇలా కుచ్చు అయితే నేను పెడుతున్నాను. చూడండి దగ్గరికి అలా దగ్గరికి పెట్టుకుంటే కుచ్చు అనేది నీట్గా ఉంటుందండి. అలాగే ఈ సైడ్ కూడా నేను డాట్ పెట్టేశాను ఫస్టే. ఒకవేళ మీరు డాట్ పెట్టుకొని డాట్ పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువగా కొంచెం మిగిలిపోయింది అనిపిస్తే మళ్ళీ ఇక్కడ కుచ్చు పెట్టేసుకోండి, ఏం పర్వాలేదు. బుట్ట చెయ్యి కాబట్టి మనకి కూర్చున్నంత మాత్రాన అందంగానే ఉంటుంది, కానీ ఏమి ఇబ్బంది లేదండి. నేను పట్టీ కోసం అని చెప్పేసి 5 ఇంచెస్ నేను కట్ చేశాను కదా, నిన్న వీడియోలో కట్ చేసి మీకు చూపించాను. కుదిరితే మీకు సెంటర్లో బకరం వేసుకోండి, ఇంకా స్టిఫ్గా ఉంటుంది. నేనైతే బకరం తేలేదు ఫ్రెండ్స్. ఇలా పట్టీ కోసం అయితే క్లాత్ జాయింట్ వేసుకున్నానండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు. ఓకేనా, మన హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగే నేను ఫోల్డ్ వేసేసుకుంటున్నానండి. ఫోల్డ్ వేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ లేస్ వేస్తాను, అందుకే కొంచెం దూరంగా స్టిచ్ వేస్తున్నాను. అంటే దారం ఒకటి డార్క్ కలర్ దారం అనమాట. నేను ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే దీని మీద లేస్ వేసేస్తాను కదా, ఇక దారం కనిపించుదని ఉద్దేశంతో ఇలా వేస్తాను. ఇప్పుడు హ్యాండ్ ఉంది కదండి, ఇది వచ్చేసి కింద భాగం అన్నమాట, ఇది వచ్చేసి పై భాగం, ఇది కింద భాగం. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మీరు ఇలా ఓపెన్ చేసి పెట్టుకొని మీరు ఇలా అంటే ఇది మంచి వైపు ఇది మంచి వైపు రెండు కలిపి ఇలా స్టిచ్ వేసుకోండి. అప్పుడు ఏమైతే ఖర్చులు అనేవి చక్కగా మధ్యలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, దారం అయిపోయింది, మధ్యలో దారం బాధ ఒకటి. ఒక లైన్ అయితే ఇలా వేసేసుకున్నారు కదా, ఇప్పుడు ఈ ఖర్చులు అనేది కనిపించకుండా చక్కగా ఇదిగోండి ఈ క్లాత్కి ఇలా కింద భాగం వైపు పెట్టుకొని ఈ క్లాత్ ఇలా పైన వేసేసుకుంటారంటే ఇంక మనకు వచ్చేసి కాటన్ ఒకటే కనిపిస్తుంది. ఓకేనా, ఇంకా ఎక్కువ ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను పైన కుట్టు వేసుకుంటాను. పైన కుట్టు వేసేసుకొని లేస్ అయితే వేసేస్తానండి. ఇలా పైన కింద కూడా లేస్ వేసేసుకుంటే చాలా నీట్గా ఉందండి. చూడండి లేస్ వేయకముందు ఎలా ఉందో, లేస్ వేస్తుంటే
ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ వేయడం అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, కుట్టిన తర్వాత చాలా నీట్గా ఉన్నాయి కదా, నాకైతే నచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం జాయింట్ వేసేద్దాం. ఇదిగోండి, నేను ఆల్రెడీ బ్లౌజ్ అయితే స్టిచ్ వేసేసాను. మీకు నేను చూపించాను కదా, డ్రాప్ నెక్ అండి. చాలా చిన్నగా వచ్చిందనమాట. చిన్న అమ్మాయి కాబట్టి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్, ఫ్రంట్స్ కట్ అనమాట. ఫ్రంట్ అనేది ఫ్రంట్స్ కట్, చాలా సింపుల్గా, అసలు చెస్ట్ లేదనమాట. చెస్ట్ లేని వాళ్ళకి ఇలా స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చెస్ట్ లేని వాళ్ళకి హెవీగా కూర్చోబెట్టేసి వేసిస్తే ఆ బ్లౌజ్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు హ్యాండ్ ఎలా వేసుకోవాలో ఒక హ్యాండ్ చూపిస్తాను మీకు. ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయిందండి. అది ఇలా మీరు సెంటర్ పట్టుకోండి. సెంటర్ పట్టుకొని ఎప్పుడు మనం ఇలా పెట్టుకుంటాం కదా, మీరు ఇప్పుడు అలా చేయొద్దు. ఒకవేళ బుట్ట చేయ కాబట్టి మీరు ఇక్కడ నుంచి వేసుకోండి. మీకు సరిపోతుంది అనిపిస్తే ఇక్కడ నుంచి వేసుకున్నారంటే ఏమైనా కుచ్చు కావాలనుకుంటే సెంటర్లో పెట్టేసుకోవచ్చు. చూసుకోండి, ఇలా సెంటర్కి వచ్చిందా, సరిపోయింది, వచ్చేసింది. ఇంకా మనం కుచ్చు ఏం పెట్టాల్సిన. ఒకవేళ ఎక్కువ అయింది అనుకోండి, ఇక్కడ కుచ్చు పెట్టేసుకుంటే ఇంకా వేస్ట్ క్లాత్ పోకుండా మనకి ఆ మొత్తం కూడా కుచ్చులో ఉంటుంది అన్నమాట. ఇలా చక్కగా అరంగుళం ఖర్చు పెట్టేసుకొని అరంగుళం మీద కొంచెం తక్కువ పెట్టుకొని ఖర్చు కుట్టుకోండి. ఎందుకంటే మీరు కొంచెం ఖర్చు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజులు టైట్గా వాడేవాళ్ళు చీకిపోతాయండి, చిరిగిపోతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? హ్యాండ్ అయితే స్టిచ్ చేసేసానండి, చాలా బాగుంది. ఉండండి, ఒక స్టిచ్ వేసేసి చూపిస్తాను. హ్యాండ్ అనేది ఎలా ఉందో మీకు క్లియర్గా తెలిసింది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, హ్యాండ్ ఎలా ఉంది? నీట్గా ఉంది కదా సిస్టర్? ఓకేనా? మీకు ఈ డౌట్ క్లారిటీ అయిందా అని అనుకుంటున్నాను. మీరు డౌన్ పెట్టడం వల్ల ఈ బుట్ట మనకి చక్కగా పైకి లేసిద్దండి. ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, 2.5 పెట్టుకున్నా సరే బాగానే ఉంటుంది. మరి ఇక్కడ మనం ఎక్కువ పెట్టేస్తే ఈ పొడవు ఎక్కువైపోయండి, హ్యాండ్ అనేది లుక్ రాదనమాట. ఈ హ్యాండ్ అట్లా షార్ట్ కాదు, ఫుల్ కాదు, మనకి ఫుల్ హ్యాండ్ అనుకుంటే 11 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. ఇది ఎగ్జాక్ట్గా 9 అయితే వస్తుంది అనమాట. ఈ 9 ఉండడం వల్ల ఏంటంటే చాలా లుక్ వస్తుంది. అట్లా పొడవు కాదు, అలా అని కొరస కాదండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక హ్యాండ్ అతికి చూపించేసాను కదా, ఇంకో హ్యాండ్ ఇంకా అతికేస్తాను, ఫైనల్ లుక్ చూపిస్తాను, చూసేద్దాం రండి. హలో ఫ్రెండ్స్, మీకు స్టిచ్చింగ్ అయితే నైట్ చూపించాను కదండి. అంటే నేను నైట్ స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఫైనల్ లుక్ చూపిస్తానని చెప్పాను కదా. ఫైనల్ లుక్ అయితే ఇదంటే నైట్ వీడియో తీయడం చాలా చీకటిగా అనిపించలేదు. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మాత్రం చాలా లుక్ వచ్చిందండి. బాహుబలి హ్యాండ్స్. ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు కదా, ఆ సిస్టర్ ఏం లేదు, ఇలా తక్కువగా తీసుకోవడం వల్ల బుట్ట బాగా లేస్తుంది అనమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇంకా కొత్తగా చూసే వాళ్ళకి కూడా అర్థమయ్యే ఉంటుందని చెప్పేసి నేను రిప్లై అయితే ఇస్తున్నానండి. ఓకేనా సిస్టర్? ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇదన్నమాట. అసలు లూజ్ ఎంత ఉందో చూస్తారా? ఇదిగోండి 22 అనమాట. దీనికన్నా చిన్న సైజు ఉండదు అసలు. ఇంకా బ్లౌజ్ చాలా చిన్న బ్లౌజు, నాకు అసలు చూస్తేనే అది ఎగ్జాక్ట్గా ఒక జాన మీద కొంచెం ఉందన్నమాట అంతే. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఫైనల్ లుక్ విడిగా క్లియర్గా వేసి చూపిస్తాను. ఇదిగోండి
ఇది వచ్చేసి ఇట్లా బాహుబలి, రెండు కూడా బాహుబలి హ్యాండ్ స్టైల్లో పెట్టాను. రెండు కూడా డ్రాప్ నెక్సేనండి. స్టిచ్చింగ్ అనేది మాత్రం చాలా నీట్గా ఉంటుంది. అది చూసారా. ఇప్పుడు ఇది వచ్చేసి కరెక్ట్గా హ్యాండ్ అనేది ఇక్కడికి వస్తుందండి, మరీ మోచేతులకు కాదు, ఇక్కడికి వస్తుంది అనమాట హ్యాండ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. వీటి లెహంగాస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇదిగోండి, దీని మీద ఈ బ్లౌజ్ అన్నమాట. దీని మీద ఈ బ్లౌజ్ అన్నమాట. ఓకేనా. సరే ఫ్రెండ్స్, నేను క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎంత చిన్న పిల్లలకైనా కూడా డ్రాప్ నెక్ అనేది ఏ సైజులో పెట్టుకోవాలో నేను చాలా క్లియర్గా నిన్న టైలరింగ్ క్లాసెస్ 3లో చెప్పానండి. ఇది వచ్చేసి కూడా ఇది ఏమో ఈ బ్లౌజ్ కటింగ్ అనేది టైలరింగ్ క్లాసు 2లో చెప్పాను. ఇది వచ్చేసి 27 సైజు ఇది. ఈ బ్లౌజ్ వచ్చేసి 27 అనమాట. ఇది వచ్చేసి 22 అనమాట. ఇద్దరివి కూడా ఒకటే టైప్ ఆఫ్ లంగాలు, లెహెంగాస్ అనమాట. ఇవి కూడా రెండింటి మీదకి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. చాలా బాగున్నాయండి. కస్టమర్స్కి కూడా నేను ఫొటోస్ పెట్టాను, పెడితే చాలా బాగున్నాయి అక్క అన్నారు. ఇప్పుడు వస్తున్నారు పట్టుకెళ్ళిపోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి లేస్ వేసి ఇలా స్టిచ్ చేశాను. దీనికి వచ్చేసి ఆపోజిట్ కలర్, అదొక కలర్ ఇదొక కలర్ వేసి ఇలా పెట్టానండి. ఓకేనా ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ అయితే చేయట్లేదు. ఎందుకంటే నేను ఎంత కష్టపడి తీస్తున్నందుకు మీరు లైక్ చేయకపోతే నాకు ఎటువంటి ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోస్ ఇంకా ముందుకు కూడా వెళ్ళవన్నమాట. మీరు దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, నేను మీకు స్టిచ్చింగ్ చేసే విధానం మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.